హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను వీడియో పెడుతున్నాను. సుమారుగా 2 సంవత్సరాలు అయింది నేను పెట్టి. చదువుకోవడం వల్ల ప్లస్ ఎగ్జామ్స్ అండ్ జాబ్స్ ఇవన్నీ ఉండడం వల్ల నేను వీడియోస్ పెట్టడం మానేశాను. సో మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఈ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ ముందుకు వెళ్దాం. సో ఇది వచ్చేసి మదిలిపురం జంక్షన్ అండి. వైజాగ్లోనే బాగా రద్దీగా ఉంటుంది ఈ ప్లేస్ ఎప్పుడు. సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మనం వైజాగ్లో ఉన్న ఒక 2 అందమైన ప్లేసెస్కి ఈరోజు వెళ్తున్నాం. ఒకటి వచ్చేసి తెన్నేటి పార్క్, 2 వచ్చేసి సాగర్ నగర్ బీచ్. ఈ 2 ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఈ 2 ప్లేసెస్ కూడా మూవీ షూటింగ్స్ కానీ లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా వాటికి, అండ్ ఈవినింగ్ టైం వచ్చి యోగా చేసుకోవడానికి ఫ్యామిలీస్తో రావడానికి ఈ 2 ప్లేసెస్ కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను చూస్తాను కదా, ఎప్పుడు వెళ్తూ ఉంటాను. ఎక్కువ వీలో వస్తారు యోగా చేసిన వాళ్ళు, జాగింగ్కి వెళ్ళిన వాళ్ళు, అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా వాళ్ళు. అండ్ ఈ వీడియోలో మీకు చిన్న చిన్న రోడ్ క్లిప్స్ చూపిస్తున్నాను. అంటే తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఈ మధ్య అందరూ కూడా గూగుల్ వాడుతున్నారు, గూగుల్లో కూడా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ తెలియలేని వాళ్ళ కోసం చిన్న చిన్న క్లిప్స్, ఈ రోడ్ క్లిప్స్ పెడుతున్నాను. అవి మీరు మార్క్ చేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చు. తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, తెలియని వాళ్ళ కోసమే ఈ క్లిప్స్ పెట్టాను. మనకి ఎదురుగా కనబడుతుంది కదండి ఒక కొండ, అదే కైలాసగిరి. అండ్ అక్కడ రోప్వే కూడా మీరు కనబడుతుంది, గమనించారంటే. ఇటు సైడ్ నుంచి మనకి వెహికల్స్ ఎలవ్ లేదు. ఫ్రంట్ వచ్చేసి మనకి హనుమంతు వాక్ సైడ్ నుంచి వెళ్తే మనకి ఈజీ వెహికల్స్తో వెళ్తే. ఇటు సైడ్ ఓన్లీ రోప్వే కోసం రావాలన్నమాట. నేను వీలుంటే నెక్స్ట్ టైం కైలాసగిరి వీడియో కూడా నీట్గా దాని మీద ఒక వీడియో చేస్తాను. అండ్ ఇది వచ్చేసి తెన్నేటి పార్క్ అండి. ఇది తెన్నేటి పార్క్ పార్కింగ్ ప్లేసు. ఒకప్పుడు తెన్నేటి పార్క్కి పార్కింగ్ అనేది ఉండేది కాదు, చాలా ఇబ్బంది అయిపోయింది, రోడ్ మొత్తం ట్రాఫిక్ అయ్యేది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద ఒక కన్ను వేసింది. సో మొత్తం కూడా నీట్గా ఇక్కడ కొండ ఉండేది చూసారా, మొత్తం కొండంతా కొట్టేశారు. మొత్తం కొండ కొట్టేసి నీట్గా కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు. బైక్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. ప్రజెంట్ అయితే ఎటువంటి ఫీ కూడా లేదు, అందరూ ఫ్రీగా పెట్టుకుంటున్నారు. మేబీ ఫ్యూచర్లో పార్కింగ్కి ఫీ కూడా పెట్టవచ్చు. అండ్ ఇది తెన్నేటి పార్క్ లోపలికి నేను ఎంట్రన్స్ తీయడం మర్చిపోయానండి, సేవ్ అవ్వలేదు. సో కాబట్టి ఇదే ఎంట్రన్స్ అనమాట. లోపల నేను గేట్ దగ్గర నుంచి తీస్తున్నాను. సో మీకు చూస్తుంటే అర్థమై ఉంటుంది, మొత్తం కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారండి. ఇంతకుముందు అసలు ఇంతలాగా ఉండేది కాదు. ఇప్పుడు బాగా మొక్కలు వేసి నీట్గా రెనోవేషన్ చేస్తున్నారు. అండ్ మీకు ఒక షిప్ ఉంటుందండి కిందన. ఆ మధ్య ఒకసారి వరదలు కదా, తుఫాన్ ఏదో వచ్చి కొట్టుకుంటూ వచ్చిందనమాట. బంగ్లాదేశ్ షిప్ అంటారు అది. సో అది కూడా చూపిస్తా. చూడండి, మొత్తం అన్నీ కూడా నీట్గా మొక్కలు వేసి బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా వర్క్ ఉంది, పూర్తిగా వర్క్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తా. మంచి వ్యూ పాయింట్ అండి. మన వైజాగ్ బీచ్ చూడాలంటే ది బెస్ట్ ప్లేస్ వచ్చేసి తెన్నేటి పార్కే. ఆర్కే బీచ్ అనుకుంటారు కానీ ఆర్కే బీచ్లో ఏమి ఉండదు. బాగా మనకు నాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. ట్రాఫిక్ నాయిస్ ఎక్కువ, మెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు అందులో. చూసారా, చాలా క్లియర్ వ్యూ ఉంటుంది ఇక్కడైతే మొత్తం ఆర్కే బీచ్. సో ఇది వచ్చేసి మెట్లు దిగి కిందకి రావడం అండి. తెన్నేటి పార్క్ అనేది ఒక కొండ మీద ఉంటుంది మొత్తం పార్కు. సో ఆ కొండ దిగి కిందకు వస్తే మనకి ఇక్కడ ఆ షిప్, కొట్టుకొని వచ్చిన షిప్ ఉంటుంది. అండ్ ఆ కింద ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు ఫోటో తీసుకోమని. బట్ మీరు వద్దని చెప్పేయండి, ఒకవేళ మీకు ఇష్టమైతే తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు. ఇదేనండి నేను చెప్పిన కొండ, మొత్తం పైనుంచి అలా కిందకి రావాలి. అదంతా కూడా తెన్నేటి పార్క్ పైన మనం ఫస్ట్ చూసిన విజువల్. అండ్ మెట్లు దిగుతున్నప్పుడు వచ్చిన వ్యూ వచ్చేసి ఇది పూర్తిగా గ్రౌండ్ వ్యూ అండి. మనం పూర్తిగా పార్క్ దిగి కిందకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అవుతాయి. రీసెంట్గా డెవిల్ మూవీ ఇక్కడ అయింది అంటున్నారు. చూడండి, కంపేరింగ్ టు ఆర్కే బీచ్ ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ వీకెండ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నాతో పాటు ఉన్నది మా ఫ్రెండ్, తన గురించి చెప్పడం మర్చిపోయాను. తన పేరు వచ్చేసి అచ్యుత్. తను నాకు ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్ అనమాట. తనకు నేను, వాడికి నేను తప్ప ఇంకెవరితో కలం కూడా మేము. అండ్ ఇదేనండి షిప్ వచ్చేసి. ఇది వచ్చి 2-3 ఇయర్స్ అవుతుందండి. ఏదో బంగ్లాదేశ్ షిప్ అంటారు. సో దాని దగ్గరికి చాలా మంది వస్తారంటే, ఎస్పెషల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఎన్ని మంది వస్తారంటే ఖాళీ ఉండదు అసలు ఇక్కడ.
డైలీ అట్లీస్ట్ 10 షూట్స్ అయినా అవుతాయండి మీరు డే మొత్తం చూసుకుంటే. కిందకు వస్తే కొంచెం లుక్ ఎలాగ ఉంటుంది అంటే మనకు ఆర్కే బీచ్ లుక్ లాగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆర్కే బీచ్లు ఇలాంటి రాళ్ళు లేవు. అగైన్ మనం పైకి వస్తే మనకి విజువల్స్ ఇలా ఉంటాయండి. కింద నుంచి పైకి వచ్చామంటే మనం చూసారు ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. కాకులు పక్షులు అన్నీ ఉంటాయి. ఫ్యామిలీస్తో ఎక్కువ మంది వస్తారండి. సిట్టింగ్ అది అరేంజ్ చేస్తున్నారండి, నీట్గా గార్డెనింగ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇవేమీ కూడా లేవు, మట్టితో ఉండేది. అండ్ ఇక్కడ ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. మనం పార్క్ నుంచి సెకండ్ ప్లేస్కి వెళ్తున్నాము, సాగర్ నగర్ బీచ్. మధ్యలో నాకు ఈ ప్లేస్ కనబడింది. మొత్తం ఒక వైజాగ్ బీచ్ ఒక లుక్లో కనబడుతుంది ఇక్కడ నుంచి. అయితే మనం ఇందాక వెళ్ళిన తెన్నేటి పార్క్ అక్కడ పొగ వస్తుంది కదండి, అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. సో దీన్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం పార్కింగ్ ట్రాఫిక్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అండి. ఎందుకంటే చాలామంది వ్యూ చూడడానికి బండ్లు తీసుకొచ్చి అక్కడే రోడ్డు మీద ఆపేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వేరే దారి కూడా లేదు ఇంకా పెట్టడానికి, మన రోడ్డు మీదే పార్క్ చేసి రావాలి. సో ఇది వచ్చేసి వ్యూ అండి, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఇంకా మనం సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇది కూడా వన్ ఆఫ్ ద రీసెంట్గా బాగా ఫేమస్ అవుతుంది ప్లేస్. సాగర్ నగర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బట్ నాకు ఇప్పుడు బాగా నచ్చేసిన ప్లేస్ ఇది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇదే సాగర్ నగర్ బీచ్. చూసారా, ఇది కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సేమ్ ఆర్కే బీచ్ లాగే కొబ్బరి చెట్లు పెడుతున్నారు. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, దీనికి బాగా పార్కింగ్ స్పేస్ చాలా ఎక్కువ. ఎన్ని కార్లైనా వస్తాయి, ఎన్ని బైక్స్ అయినా కూడా పెట్టేస్తాయి, అంత పార్కింగ్ ఎక్కువ. అండ్ కంపేర్ టు ఆర్కే బీచ్ ఇక్కడ మనకి దీనికి లెంత్ అండ్ వెడ్త్ చాలా ఎక్కువ. ఇది వాటర్ చాలా దూరంలో ఉంటుంది, మీరు చూసారా. మనకి స్పేస్ ఎక్కువ ఆడుకోవడానికి. వాలీబాల్ అండ్ చూసారా, చాలామంది కైట్స్ కూడా ఎగరేస్తున్నారు. అండ్ సిట్టింగ్ కూడా పెట్టారు. నాకు తెలిసి ఇంకా 2-3 మంత్స్లో ఫుల్ డెవలప్మెంట్ అయిపోద్ది. ఎలక్షన్స్కి ముందు బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు మీరు మొత్తం సాగర్ నగర్ బీచ్ క్లిప్స్ చూడండి, చిన్న చిన్నవి. సో మీకు బీచ్ ఎలా ఉంటుందని మీకు అర్థమవుతుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ప్లెంటీ ఆఫ్ ప్లేస్ ఉంటుంది మనకి ఆడుకోవడానికి పిల్లలతో. సో మనం వచ్చిన దారిండి అది. పిల్లలందరూ కూడా కైట్స్ ఎగరేస్తున్నారు ఈరోజు. సండే యాక్చువల్గా నేను వెళ్ళిన రోజు. ఇంకా నేను తీసినప్పటికీ జనాలు అలాగున్నారండి. నేను వచ్చేసేటప్పటికి చాలామంది వచ్చేసారు. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా చాలామందికి తెలిసింది. అంటే పార్కింగ్ ప్లేస్ ఉంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్తో ఎక్కువ మంది వస్తున్నారు అన్నమాట ఈ ప్లేస్కి. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే ఎవరైనా వైజాగ్ రావాలని ప్లాన్ చేస్తుంటే, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కామెంట్ చేసి అడగచ్చు. ఎవరైనా నావిడే చూడని వాళ్ళ కోసం నావిడే హైలైట్స్ కింద వీడియోలో చూడండి. అండ్ అప్కమింగ్ ఇంకా మంచి వీడియోస్ పెడతానండి. అప్కమింగ్ మనకి ఫెబ్లోని మిలాన్ ఉంది దగ్గర. మిలాన్ వచ్చేసి 2 వీక్స్ జరుగుతుంది. చాలా బాగుంటుందండి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ షిప్స్ చాలా చాలా పెద్దవన్నీ వస్తాయి. సో అది కూడా నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.